హైదరాబాద్లో శోభాయాత్ర ఘనంగా కొనసాగుతుంది. ముఖ్యంగా సెంట్రల్ జోన్లోనే మొత్తం వినాయకులన్నీ కూడా ట్యాంక్ బండ్కు వచ్చి నిమజ్జనం అవుతూ ఉంటాయి. ఇప్పటికే ఖైరతాబాద్ నిమజ్జనం కూడా శోభాయాత్ర కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే ట్యాంక్ బండ్ చేరుకుంటుంది. అయితే సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎట్లా కొనసాగుతుంది మేడం, ఎలాంటి ఏర్పాట్లు చేశారు మొత్తం? బడా గణేష్ సంబంధించి అయితే మనం ఆల్రెడీ ఇమర్షన్ ప్రొసెషన్ స్టార్ట్ అయింది. ఇక్బాల్ మినార్ కూడా దాటింది. ఇప్పుడు 1 o'clock కల్లా కంప్లీట్ చేయడానికి ఏం పెట్టుకున్నాము. మిగతా ప్రొసెషన్స్ అన్నీ కూడా సాయంత్రం బాలాపూర్ గణేష్, దెన్ ఫాలోడ్ బై ది ఆల్ మెయిన్ ప్రొసెషన్ సంబంధించిన బందోబస్తు అవుట్ సైడ్ ఫోర్స్ అందరికీ బ్రీఫింగ్ చేసి నిన్న రాత్రి కూడా వాళ్ళకి డ్యూటీలో తీసుకోవడం జరిగింది. సో దే విల్ బీ మోర్ దిల్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎస్టర్డే. దాన్ని బట్టి ఈరోజు ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తారు అనుకుంటున్నాం. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఎట్లాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? రేపు ఎప్పటి వరకు నిమజ్జనం ముగిసే అవకాశం? ఆల్ క్రేన్స్ దగ్గర, అలాగే క్రౌడ్ గ్యాదరింగ్ పాయింట్స్ దగ్గర మనము పెట్టుకోవడం జరిగింది బందోబస్తు. వీఆర్ సీకింగ్ టు కంప్లీట్ ది ఇమర్షన్ బై ఎర్లీ మార్నింగ్ ఆఫ్ టుమారో. షెడ్యూల్ ప్రకారమే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అవుతుందమ్మా? ఎస్. అయితే ఆ బైక్ పైనే మేడం కూడా పెట్రోలింగ్ ఇట్లా ఏదైతే బందోబస్తుకు సంబంధించి పూర్తిగా వెళ్ళడం జరుగుతుంది. 2-3 రోజుల నుంచి కూడా మొత్తం ఈ సెంట్రల్ జోన్కి సంబంధించిన ఏరియానంతా కూడా రూట్ మ్యాప్ని సిద్ధం చేయడం జరిగింది. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయిన తర్వాత మిగతా శోభాయాత్ర కూడా ఇటు చార్మినార్ నుండి మిగతా ఏరియాల్లోకి సంబంధించిన శోభాయాత్ర అంతా కూడా ఇటు లిబర్టీ నుండి బషీర్బాగ్ నుండి ఇదంతా కూడా ట్యాంక్ బండ్ వరకు కూడా చేరుకొని వెళ్తూ ఉంటుంది. మనం చూడొచ్చు బైక్ పైనే మొత్తం దీనికి సంబంధించి బందోబస్తు అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి చెప్తున్నారు.